పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకూడదు, డిఎస్పీ వ్యవహారంపై నివేదిక పంపించాలని ఆయన కోరాడు. ఇక పోలీస్ శాఖలో అంతర్గత విచారణ చేసిన డీజీపీ ఈయన చెప్తే ఏం చేస్తారు, రాజులు తెలుసుకుంటే పెద్దగా ఉంటుంది. ఇంక తాజాగా ఆ డిఎస్పీని అక్కడి నుంచి వేటు వేస్తూ జైసూరిపై బదిలీకి పంపించారు. ఇది సంక్రాంతి సీజన్లో భీమవరం ప్రాంతం ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కోడి పందాలు అవనియండి, పేకాట్లు అవనియండి, ఇంకోటి. ఇప్పుడు ఏంటంటే రఘువీర్ విష్ణు నియమించారు దాన్ని. అతను కొద్దిగా సీనియర్ ఆఫీసర్ అట, పవర్ఫుల్ ఆఫీసరు. డిఎస్పీ జైసూరిపై ఆయన ఫిర్యాదు ఇవ్వడం, ఆయన బదిలీ వేయడం, ఇప్పుడు ఈయన్ని నియమించారు. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఎవరైనా తప్పులు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే సరే, ఆయన తప్పు చేయకపోతే జైసూరి, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన లేదు అలాంటి వాడు కాదు, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఆ తర్వాత కూడా ఆయన మళ్ళీ సర్దుకుంటూ ఓకే ఆయనకు వచ్చి ఉంటుంది చేసి, ఎందుకంటే ఇప్పుడు కూటమిలో విభేదాలు పట్టుకునే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే రఘురామకృష్ణరాజుకి చాలా అభిమానం. సరే, జైసూరి మీద పరిచయం ఉండొచ్చు, ఆయన మీద మంచి రికార్డ్స్ ఉండొచ్చు ఆయనకి, కానీ అది ఎప్పటి నుంచి ఏం జరుగుతుందో తెలియదు కదా. ప్రతిదీ అందరూ చూసుకునే పరిస్థితి ఉండదు కదా. దీంతో ఏంటంటే ఆయన కూడా కొద్దిగా ఈ విషయంలో సైలెంట్ అయ్యారని. భీమవరంలో డీఎస్పీ జైసూరిపై అనేక ఆరోపణలు, ప్యాకెట్ శిబిరాలు పరోక్షంగా సహకరిస్తున్నారని, నిర్వహణ నుంచి మామూలు వసూలు చేసుకుంటున్నారని, కూటమి నేతల పేరు కూడా వాడుకుంటున్నారని పవన్ కళ్యాణ్కి ఫిర్యాదులు. ఆస్తి తగాదాలు, ప్రైవేట్ సెటిల్మెంట్లలో డీఎస్పీ తలదూరుస్తున్నారని ఆరోపణలు. సీరియస్ అయిన డిప్యూటీ సీఎం స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో తానే మాట్లాడి యాక్షన్ తీసుకోమని ఆయన ఆర్డర్స్ ఇచ్చారు. ఇక డిఎస్పీపై ఫిర్యాదులను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లానని, అసాంఘిక వ్యవహారాలు డిఎస్పీ అండగా ఉండడంపై ఆయన ఆగ్రహం. పోలీసులు సివిల్ తగాదాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జోక్యం చేసుకోవద్దు, ఎందుకంటే భీమవరం అన్నది ఆయన ఓడినా గెలిచినా ఇప్పుడు జనసేనని గెలిపించుకున్నారు. ఆ ప్రాంతం మీద ఆయనకి ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళు ఉండేవారు కాబట్టి చిన్నప్పుడు భీమవరానికి, పాలకొల్లుకి, వీటిలన్నిటికీ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి మెగా కుటుంబానికి. సో ఆ అభిమానం కూడా ఉంటుంది. అభిమానం అనేది పక్కన పెడితే ఇక్కడ తప్పులు జరుగుతున్నాయని, పోలీసులే తప్పులు చేస్తే సామాన్య వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? సరే, ఇప్పుడు ఆయన్ని బదిలీ చేశారు కాబట్టి వివాదాలను చేశారా, లేకపోతే నిజంగా ఆయన తప్పులు చేశారని ఎంక్వైరీలో తేలిందా, నిప్పులేందే పొగొస్తుందా? పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే ఇది పరిస్థితి. శాఖలతో సంబంధం లేదు, వ్యక్తులతోనే సంబంధం ఆయనకి. ఆ వ్యక్తులు ఆనెస్ట్గా ఉండాలి. తప్పుడు దారిలో పడితే ఆయన అస్సలు క్షమించడు. దానికి నిదర్శనమే ఈరోజు ఎస్పీ తీసుకున్న నిర్ణయం, డిఎస్పీ బదిలీ. సో మరి దీన్ని ఏ రకంగా చూడాలి? రాజకీయ పరంగా చూస్తారా, వేరే రకంగా చూస్తారా? లేదా ఒక డిఎస్పీ మీద అంత కక్ష సాధింపు చేసి పగబట్టి చేయాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఏదైనా ప్రజలకు మనం చేస్తున్నప్పుడు, ఒక తప్పుల గురించి వస్తున్నప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇది ఫస్ట్ సూత్రం అండి. ఇది పొరపాట్లు జరుగుతున్నదని చెప్పి ఒక మినిస్టర్ స్థాయికి, ఎమ్మెల్యేల స్థాయికి ఒక కంప్లైంట్ అయినప్పుడు మీరు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకునే అవసరం లేదు. నిజమో కాదో ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా, చంద్రబాబు నాయుడు గారి అసహనానికి కారణం ఏంటి? మంత్రులు ఆ రకంగా పనులు చేయటం లేదు. పవన్ కళ్యాణ్ చూడండి, ఆయనకి ఏం అనుభవం ఉంది, ఈరోజు చూడండి పోయిస్తున్నాడు అతను అని చెప్తున్నాడు ఆయన ఇండైరెక్ట్గా. పోయిస్తున్నాడు అతను, వణుకుతున్నారు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఏం చేస్తాడో అని. రెడ్ శాండిల్ స్మగ్లర్ల దగ్గర నుంచి, వేరే రాష్ట్రాల దగ్గర నుంచి, వేరే అంశాల దగ్గర నుంచి, గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి, ఒకటి కాదు రెండు కాదు. సో ఆ రకంగా దూసుకుపోవాలి అంటున్నారు. అలా దూసుకుపోకపోతే మీరు ఇంట్లో కూర్చోండి, అంతేగాని ప్రభుత్వాన్ని కూలగొట్టే పనులు మాత్రం మీరు చేయకండి. మీకు చేతనైతే చెయ్యండి, లేదా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మేమేమి చేయము, నేర్చుకోవడానికి ప్రయత్నించడం అంటే బయటకు పోండి, మాకేం అవసరం లేదు. ఎవరిని, ప్రభుత్వం ముఖ్యం, పాలన ముఖ్యం. ఇప్పటికొచ్చి రాజధాని ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఉద్యోగ కల్పన అనేది వేరే అవసరానండి. సో ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాల మీద దృష్టి పెట్టడం, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మీద ఆయన కొరడా జులిపించే పనిలో పడ్డారేమో అని అనిపిస్తున్నది. గతంలో కూడా డైరెక్ట్గానే ఆయన హిట్ చేశారు. పోలీసులు ఇలా చేస్తారా, పోలీసులు ఇలా ఉంటారా అని. అంటే తప్పు చేసిన వాళ్ళకి, మంచి వాళ్ళకి ఈ కూటమిలో ఏ ప్రాబ్లం లేదంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు. తేడా చేద్దాం అనుకున్నా, తప్పుడు దారులు వెళ్దాం అనుకున్నా, లేకపోతే ఎవరో అండ చూసుకుని మనకేంట్లే అని అనుకున్న వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలన్నది జైసూరి ఇన్సిడెంట్ చూస్తే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో అవినీతి అధికారులు ఎవరైనా ఉంటే కాస్త ఆయన ఉన్నంత వరకు సేఫ్గా ఉండండి అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యం. ఇదిరా పవన్ అంటే అని చెప్పి
ఫుల్ ట్రోల్స్. తప్పు ఎవడు చేసినా సరే శిక్ష మాత్రం తప్పదు. దానికి ఇంకా వేరే వేరే రకంగా కాస్త చూద్దాంలే, కాస్త మనోళ్లే, మన కొడపోళ్లే, మన శాఖ కాదులే, ఇవేవి కూడా ఆయన దగ్గర ఉండవు. ముక్కుసూటిగా పోయే తత్వం. తేడా వస్తే పక్కకు పెట్టేస్తాడు. ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి ఈ రకమైన చర్యలు చేపట్టడం చాలా ఆశ్చర్యకరంగా ఉందంటున్నది రాజకీయ వర్గాల్లో. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే రప్పారప్ప ఫ్లెక్సీలపై పోలీస్ శాఖ సీరియస్. రప్పారప్ప ఇంకా ఉందప్ప, ఇది స్లోగన్స్. జగన్ ఫ్లెక్సీలకు పొట్టేళ్ళు ఇచ్చి అవన్నీ కూడా అయ్యింది కదా, దీని మీద పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. మరొక వర్గం మాట్లాడేది ఏంటంటే ఎవరెవరో అభిమానులు అందరూ కూడా ఈయన కొంప ముంచుతున్నారు. ఇలా జనాల్లో ఇలాంటి ఫ్లెక్సీలు అవి పెట్టి ఒకసారి పోనీ అయిపోయింది, అది రచ్చ అయింది, రెండోసారి అయిపోయింది, రచ్చ అయింది, ఆడి పుట్టినరోజు నాడు కూడా రక్తతర్పణాలు చేస్తామంటే అమ్మ బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, వీళ్ళు వస్తే ఏం చేసేస్తారని జనాలు భయపడరా? అది ఈయన ముంచుతున్నారని, జగన్మోహన్ రెడ్డి గారిని ముంచుతున్నారు వాళ్ళని. ఇక ప్రతిపక్షం అంటే ఏంటి? లోకేష్ ట్వీట్ షాక్. వైసీపీ జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, పీపీపీ వివాదాలు వీటి మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారని. ఇక న్యూ ఇయర్లో కొత్త క్యాబినెట్, ఇందాక నేను చెప్పాను, మంత్రులు తీరు బాగోట్లేదు, అందరూ కాదండి, కొంతమంది ఎమ్మెల్యేలు తీరు బాగోట్లేదు. వాళ్ళందరినీ పెంచి పోషించే ఆ ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు, లోకేష్ గారికి అంతకంటా లేదు అని. ఎవరైతే పని చేయట్లేదో తీసి పక్కన పడేసి సస్పెండ్ చేయడం. ఇంకా అందులో మొహమాటం ఏం లేదు. పోతారు 124 మంది ఉన్నారు, ఓ 10 మంది 5 మంది పోయినా సరే ప్రజలు తప్పు చేసిన వాళ్ళు శిక్ష పంపిస్తున్నారని అది వీళ్ళకే ప్రయారిటీ వస్తుంది కదా. సో ఆ రకంగా ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక పవన్ దూకుడుతో సీన్ మారుతుందా? ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన స్పీడు. ఇక స్పెషల్ అట్రాక్షన్గా రంగా కుమార్తె ఆశా కిరణ్. అసలు ఏం జరగబోతుంది? ఈ రంగా నాడు ఎటువైపు వెళ్తుంది? దీంట్లో ఏమైనా ఇన్సైడ్ ఉందా? ఇదేదో కాపులో మళ్ళీ ఇంకొక చిచ్చు తీసుకొచ్చే ఆలోచనలు చేస్తున్నారని కొంతమంది అంటారు, చేయట్లేదని కొంతమంది అంటారు. ఆవిడ ఏంటి రాజకీయ పార్టీలో జాయిన్ అవుతారా? రాజకీయ పార్టీ పెడతారా? ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఏంటి? ఆయన కాదనుకోండి ఇప్పుడు రంగానాడు ఏ రకంగా ముందుకు వెళ్తుంది? పవన్ కళ్యాణ్తో ట్రావెల్ చేసిన కాపు నాయకులందరూ కూడా ఇప్పుడు రంగానాడు వంగవీటి బ్రాండ్ తీసుకొస్తున్నారంటే ఎలా ఉండబోతున్నది? చాలా ఇంట్రెస్టింగ్గా ఏపీ రాజకీయాలు మారబోతున్నాయంటూ వస్తున్న కథనాల నేపథ్యం. ఫ్యూచర్ చూడాలి, ఇప్పుడే మనం ఏం డిసైడ్ చేయలేము. ఈవే ఇష్యూస్పై రెండు డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మనోహర్ దేవ్ గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక సురేంద్ర నాయుడు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు, రానున్నారు, వచ్చారు. ఓకే, ఆయన జాయిన్ అయ్యారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటండి రప్పారప్ప అన్నది ఆయనకి బూస్ట్ ఇస్తున్నారా, ఆయన మళ్ళీ ముంచుతున్నారా? ఇది జరుగుతున్న ప్రచారం. మీరు ఓపెన్ గా చెప్పండి, మీకు దీని మీద బాగా క్లారిటీ ఉంది కాబట్టి. మీ ప్రాంతంలోనే అయినట్టున్నది కదా, ఇది అనంతపురంలో కూడా పెట్టినట్టున్నారు కదా ఐ థింక్. మీకు ఆంజనేయ రెడ్డి గారికి, సురేంద్ర నాయుడు గారికి, మన జనసేన సోదరులు మనోహర్ కదా, మనోహర్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలండి. అది అనంతపురం జిల్లా, మా నియోజకవర్గం కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం మండలం ఒక పల్లె తాండా అనమాట. అది బొమ్మగానిపల్లి తాండా అంటారు దాన్ని. ఆ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ యాటలు కోసినది వాస్తవం. ఆ యాటలు కోసిన వాళ్ళు ఉత్సాహంతో వాళ్ళు చేయాల్సినట్టు వాళ్ళు చేసినారు. దానికి పోలీసులు కేసు పెట్టి రాత్రి అంతా జైల్లో పెట్టి, తర్వాత మేము ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి ఏదేదో చేస్తే అప్పుడు బయటకు వదిలిపెట్టేసినారు. ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి. అంటే నేనేమంటున్నానంటే ఎవరెవరు ఇంట్రెస్ట్, ఎవరెవరు ఉత్సాహం వాళ్ళు చేసుకున్న దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇంకోరని దాని అంటగట్టడం అంత మంచి పద్ధతి కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో 40% ఓటు తెచ్చుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు. ఆయనకు వాళ్ళ తండ్రి దాదాపు 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు, ఆ కుటుంబానికి ఉన్నటువంటి అభిమానులు కానీ లేక విశ్వాసంగా ఉండే వాళ్ళు కానీ రకరకాల వ్యక్తులు ఆ బర్త్డే రోజు ఏదైనా సెలబ్రేషన్ లో భాగంగా చేసి ఉంటారు. దాన్ని మనం పెద్ద సీరియస్ గా తీసుకొని దాని ఏదో రప్పరప్ప అని ఇంకోటి దాన్ని కల్పితం చేసి మాట్లాడడం కాదు. ఇంకోటి మీరు అంటున్నారు రప్పారప్ప అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాలో అది శోభాదార్పుకు పోయినప్పుడు, విగ్రహావిష్కరణకు పోయినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి
ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ అనే క్యాండిడేట్ అతనికి సభ్యత్వం ఉన్నట్టు కూడా అప్పుడు ప్రెస్ మీట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. అతను తీసుకొని వచ్చి చూపించిన మాట వాస్తవము. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ లోనే చెప్పడం జరిగింది. అయ్యా ఇది రప అనేది ఏది మళ్ళీ ఇంకోసారి చెప్పని చెప్పి, ఇదేదో సినిమా డైలాగ్ కదా, ఇదేది మనకు సంబంధం లేదు కదా, అయినా అతను ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది సార్ అని అక్కడే ఒక విలేకరు చూపిస్తే, అవును వల్ల మరి వాళ్ళకు వీళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో దాన్ని మనల్ని అభిమానించి వచ్చి ఇక్కడ పెట్టాడు, అది మనకు సంబంధించింది కాదు అనే విధంగా ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ ఏం జరిగినా కూడా రప్ప మేమేదో ఇప్పుడు కాదు, ఇప్పుడు పెట్టిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళేనా? ఇప్పుడు రక్తాభిషేకం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారా? 100% మా వాళ్ళే చేసినారు. దాంట్లో మరి అదే అంటున్నారు. సరే వాళ్ళు ఏదో అన్నారని చెప్పి దాన్ని కంటిన్యూ చేయడం ఏంటి వీళ్ళు? అదే వినండి సార్, ఇప్పుడు బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే పొట్టెళ్ళు నరికి దాని తలలు తీసుకొచ్చి ఫ్లెక్సీ కడతారు. మరి ఆ రోజు బాలకృష్ణ గారి గురించి మీరు ఏ రోజు కామెంట్ పెట్టలేదు? ఏదైనా తప్పని చెప్పి బాలకృష్ణ గారు ఏదైనా తప్పేనండి. ఎవరు చేస్తే ఏంటి? బాలకృష్ణ గారు అదే నేను చెప్పేది. ఆ రోజు డిబేట్ లేదు, ఆ రోజు డిస్కషన్ లేదు. 3 సార్లు ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక ముఖ్యమంత్రికి బియ్యంకుడు బొమ్మార్ది, మరి అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి సినిమా అది. సినిమా సంవత్సరానికి 1, 2, 3, 4 అవుతాంటాయి. అలాంటి సినిమాలకే మీరు పొట్టేళ్ళు కడితే సంవత్సరానికి ఒకసారి బర్త్డేకి సంబంధించి కాదు. అప్పుడు కూడా రప్ప అన్నారా? కాదండి, అప్పుడు కూడా రప్ప నరుకుతామని అన్నారా ఎవరు? బాలకృష్ణ ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళేం పోయి మేము నరుకుతామని చెప్పలే, వాళ్ళు మేము వచ్చి వాళ్ళని గంగమ్మ తల్లి జాతర రప్ప అంటే ఎక్కడ వాళ్ళు నరుకుతామని చెప్పలేదు. అదండి, గంగమ్మ తల్లి జాతరలో రప్ప అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ యాటలు నరికినారు, యాటలు నరికేది రప్ప అని సినిమాలో ఉండే డైలాగ్. అది ఆ డైలాగ్ ను మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు మాట్లాడిన చోట. దాన్ని మనం తీసుకొచ్చి నేను అనేది ఏంటంటే, కాదండి ఇప్పుడు ఎవరో చేసిన పనికి నేను అనేది ఏంటంటే అది వైఎస్ఆర్ సిపికి ఇబ్బంది అని జగన్మోహన్ రెడ్డి గారు చేయమన్నారనో లేకపోతే ఒక అధికార ప్రతినిధులు చేయమన్నారనో మాజీ మంత్రులు చేయమన్నారని నేను చెప్పట్లేదు. ఇది ఏమవుతున్నది అంటే వైసీపీకి నెగిటివ్ అవట్లేదా? ఇప్పుడు వైసీపీకి నెగిటివ్ అయ్యేటంత పని జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు కూడా. మీరు ఏదనుకుంటున్నారో ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రోత్సహించినటువంటి సందర్భాలు లేవు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన బాధ్యత మన పైన. మనం ఏదో ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేయించినారు అనే విధంగా తీసుకురావడమే తప్పు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 1 చోట 2 చోట్ల మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అప్పుడు తెలుగుదేశం పార్టీలో కానీ అంతకుముందు జరిగినటువంటి ఇన్సిడెంట్లలో నష్టపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏదో కొంచెం ఆవేశంతోనూ ఆలోచనతోనూ కొంచెం దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేసింటే అది మీడియాలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా వాళ్ళను ఏదైనా తప్పు చేసి అరెస్ట్ చేయండి అని చెప్పినటువంటి సంఘటనలు ఫస్ట్ ముఖ్యమంత్రి అయితే చెప్పినాడు. కాబట్టి మా కార్యకర్త ఏ ఒక్క ఇన్వెస్టర్లు భయపెడుతున్నారట, ఎవరిని రానికుండా చేస్తున్నారట. లోకేష్ గారు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి మీకు ఇష్టం లేదా అన్నది వాళ్ళ ప్రశ్నలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో చేయాలనుకుంటున్నాడు. 30 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు ఉండాలనుకుంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఫస్ట్ నుండి ఇప్పటి వరకు చెప్పేది ఏమంటున్నాడంటే, మా తండ్రి చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటిలో ఫోటోలు ఉన్నాయి. రేపు నేను ఏదైనా గతించిన తర్వాత అయినా సరే నా ఫోటో ఇళ్లలో ఉండాలి అంటే ఏంది, అభిమానంతో ఇళ్లలో పెట్టుకోవాలి కానీ దౌర్జన్యంతో ఇళ్లలో పెట్టుకోవాలా, లేక మోసాలు చేసి ఇళ్లలో పెట్టుకోవాలా, లేక మనకు అబద్ధాలు చెప్పి ఇళ్లలో పెట్టుకోవాలనే ఆలోచనతో చెప్పాలి. నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు బాగా నచ్చి మీరు నచ్చిన తర్వాత నా మీద అభిమానంతో నా ఫోటో పెట్టుకోవాలనే ఆలోచన ఆయన ఫస్ట్ నుండి ఇప్పటి వరకు తీసుకొస్తున్నాడు తప్ప, ఆయన ఏదో నేను ఇంకోటి చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు నడుచుకొని నేను ఈ రాష్ట్రాన్ని లూటి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పోవాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన 30 సంవత్సరాలు సింగిల్ గానే పోటీ చేస్తా, సింగిల్ గానే రాజకీయాల్లో ఉంటా, సింగిల్ గానే ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి గారు కరెక్టే ఓకే. అలా అనుకుంటే కాదండి, అలా అనుకుంటే ఈవీఎంలు అదంటే అది నెవర్ ఎండ్ టాపిక్. దాన్ని మనం ఏం చేయాలి? ఈవీఎంలు కాకుండా మరి ఎందుకు 11 సీట్లకు పరిమితం అయ్యారు అంత అద్భుతంగా చేస్తే? ఇప్పుడు మీకు తెలియకపోతే ఒక రకం, ఆ డిబేట్ లో కూర్చున్న వాళ్ళకు తెలియకపోతే ఇంకో రకం, జనాలకు తెలియకపోతే ఇంకో రకం మనం డిస్కషన్ చేయొచ్చు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాలు, ఒక సంవత్సరం కొత్త సంవత్సరం అంటే ముఖ్యమంత్రి అయిన కొత్త సంవత్సరం, ఆ తర్వాత స్థానిక ఎన్నికలు రావాలని స్టార్ట్ చేయడము, ఆ తర్వాత కరోనా రావడము, 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా రావడంతో పాటు ఈ సంవత్సరం కలిపితే 3 సంవత్సరాలు. 1 సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం వచ్చి ఆ తర్వాత 4వ సంవత్సరం, 1 సంవత్సరం మాత్రమే ఆయన పరిపాలన సాగినట్టు పూర్తి
పూర్తి స్థాయిలో ఉంది. అలాంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వీళ్ళకి తోచినట్టు, వీళ్ళకి కావాల్సినట్టు రాష్ట్రంలో ఉండే 3 పార్టీలతో పాటు దేశంలో ఉండే కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ గా కలుపుకొని మీడియాలో మొత్తం అన్ని కలిపి ముక్కుముడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినప్పుడు ప్రజలు నమ్మేదానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయంతో వీళ్ళు ముందుకు వచ్చినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు బ్యాంక్ దక్కడానికి కారణమైంది. ఆ తర్వాత జరిగినటువంటి మీకు తెలుసు, నాకు తెలిసి ఎన్నికల కమిషన్ ఇంకోటే రాష్ట్రంలో ఎలక్షన్ స్టార్ట్ అవుతూనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అధికారులు, ఆయన కింద పనిచేసినటువంటి ఏ అధికారిని కూడా ఉండకూడదన్న ఉద్దేశంలో భాగంగా తొలి నుండి ఎండింగ్ వరకు, ఎన్నికలు అయిపోయేంత వరకు ఎక్కడే కానీ ఒక్కరిని కూడా ఉండకుండా చేయడమే కాకుండా వాచ్మెన్ నుండి కలెక్టర్ వరకు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కల్లా కానీ చూడాలంటే భయం పుట్టే విధంగా ఎన్నికల కమిషన్ నడుచుకున్న తర్వాత రాష్ట్రంలో ఎక్కడన్నా ముస్లింలు ముత్తుకోలు పోయి మాకు ఓటు వేయాలనే ఆలోచన పోలింగ్ బూత్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో మాకు నిరాకరణ చేసి వాళ్ళకు ఓటు వేయించే కార్యక్రమంతో పాటు అనేక రకాలుగా అనేక విధాలుగా వాళ్ళకు ప్రయత్నం చేసినారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జనం ఇష్టపడక కాదు, తెలుగుదేశం పార్టీలో కూటమిని చూసి బాగా ఇష్టపడి కాదు. వాళ్ళ పరిపాలన ఏమనేది తెలుసు, వాళ్ళు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎలా జరిగింది తెలుసు. వాళ్ళు కూటమితో 14 నుండి 19 వరకు రాష్ట్రంలో అధికారంలో నుండి రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేరినాయని తెలుసు. వీటన్నిటిని చూసిన తర్వాత ఆ విధంగా డిసైడ్ అయినారు తప్ప వాళ్ళు మంచి పని చేస్తారు, వాళ్ళని చూసి ఓటేయాలా, వాళ్ళని చూసి 164 సీట్లు ఇవ్వాలా, 164 సీట్లు ఇచ్చిన తర్వాత 164 సీట్లకు సంబంధించి ఏదన్నా వాళ్ళు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన. అంటే మోహన్ రెడ్డి గారు మీ పాయింట్ ఏంటంటే ప్రజలు కాదండి, అంటే కాదు ఓకే చర్చిద్దాం, ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, అంటే మీరు పాయింట్ ముగ్గురు మాట్లాడతారు అలాగే లేండి మాట్లాడేది కానీ అది వాళ్ళు ఏం చెప్తారో చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కువసేపే మాట్లాడేది కానీ అంటే మీ ఆలోచన ఏంటంటే ప్రజలు చాలా అమాయకులు, అబద్ధాలు చెప్తే ఇట్టే నమ్మేస్తారు. సో మీరు కూడా అమాయకులు కాదు, ప్రజలకు ఎప్పుడో పాతకాలంలో ఒక సామెత ఉంది, మీకు తెలుసునో లేదో. ఒక బాపనయ్య ఏదో పూజకు పోయి వస్తాండి, ఒక ఆవుదోడను పట్టుకొని వస్తే నలుగురు కలిసి దారిలో అడ్డుపడి, అయ్యా ఇది ఆవుదోడ కాదు మేక, ఇది ఆవుదోడ కాదు మేక అంటే, అరే ఇది మేక నాకెందుకు, నేను ఆవుదోడ అయితే తీసుకుపోవాలనే ఉద్దేశంలో భాగంగా ఆ మేక అనేమని ఇది నాకు వద్దని చెప్పి ఇచ్చిపెట్టిన సందర్భం బ్రహ్మాండంగా ఉంది. అలాంటిది ఒకరు బట్టి 4 పార్టీలు కాదు అంటే వినండి మీరు నాన్ స్టాప్ కాదు, వినండి ఓకే. అంటే ఇప్పుడు ఎవరు కాదు, ఇప్పుడు బేపనాయలు ఎవరు ప్రజలా? అలాంటిది జరిగింది అంటున్నా. అలాంటి వ్యక్తుల్ని ఆ మోసం చేసినటువంటి పెద్ద మనుషులు అప్పుడే ఉన్నారు ఆ కాలంలోనే. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు మోసం చేయడానికి పెద్ద కథ కాదు. మీరేం చేయబోతున్నారు? మోసపుచ్చి వాళ్ళని మోసపూరితంగా చేసి వాళ్ళని గెలిపించుకోవడానికి చేస్తారు. ఒకరు చెప్తే నమ్మరు, ఇద్దరు చెప్తే నమ్మరు, ముగ్గురు ఇండైరెక్ట్ గా 40 ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒకరు మొత్తుకుంటే ఎంత పలుకుతారు? ఓకే సురేంద్ర నాయుడు గారు ఏంటి ఎంత దారుణాలు చేస్తున్నారట, ఇన్ని మోసాలు చేసి ఇన్ని అన్యాయాలు చేసి ఆయన సామెతలు కూడా చెప్తున్నారు. ఈ రకంగా వచ్చారా మీరు అధికారంలో 164 సీట్లకి? వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరుడు మనోహర్ గారికి, అదేవిధంగా పెద్దలు ఆంజనేయుల రెడ్డి గారికి, సోదరుడు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. నమస్తే. మోహన్ రెడ్డి గారు చెప్పేది ఎలా ఉందంటే, మాకు రాయలసీమలో, మోహన్ రెడ్డి కూడా రాయలసీమే, ఆడలేని వాడు మధ్యలో ఓడు అన్నాడంట. అంటే మీకు తెలుసో తెలియదు వర్మ గారు, మామూలుగా ఇక్కడ ఆట ఆడతారు. అంటే రాత్రిలో దుర్యోధనుడు భీముడు ఇట్లా ఆట ఆడతారు కదా, ఆడేదానికి చేతగాలేనివాడు ఏడురా సరిగా పాట పాడలేదు అంటే మధ్యలో కొట్టేవాడు ఓడి కూర్చింది, మధ్యలో ఓడిపోయింది, అందుకని ఆడలేకపోయినాను అని చెప్పినాడంట. ఆ విధంగా ప్రజలు మీరు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనను చీకొట్టి మిమ్మల్ని ఒక 100 అడుగుల లోతు గుంత తీసి తొక్కేస్తే ఇంకా మీరు రఫా అని మాట్లాడటము, తప్పుడు ఆరోపణలు చేయడము ఇదే పనిగా పెట్టుకుంటే ఇంక మీరు 100 అడుగుల్లో నుండి పైకి ఎప్పుడు లేసేది? ఇది కాదు కదా. ఇప్పుడు ప్రజలు మీకు ఓకే మోహన్ రెడ్డి చెప్తున్నాడు 40% ఓటు బ్యాంక్ ఉండే పార్టీ మాది అని. ఓకే, మీకు 40% ఓటు బ్యాంక్ ఉంది, ప్రజలు మిమ్మల్ని నమ్మి 40% ఓటేస్తే మీరేం చేస్తా ఉన్నారు? మిమ్మల్ని 40% ప్రజలు నమ్మినారు కదా, మీరు అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీలోకి వచ్చి ఇదే మోహన్ రెడ్డి చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి చెప్పమను, అసెంబ్లీలో ఈవీఎంలు మోసం చేసినారని చెప్పమను. లేదంటే 3 పార్టీలు కలిసి మోహన్ రెడ్డి గారు ఒక సామెత చెప్పారు, ఆ సామెత కాదు, కరెక్ట్ కాదు అది.
ఏ సామెత అంటే అది నేను కరెక్ట్ చేస్తా. మేకను పట్టుకొని పోతా ఉంటే మేక కాదు కుక్క 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 అన్నాడంట. అందుకని మేకను వదిలేసి ఇది కుక్క, నేను మేకను కదా పట్టేసినాను, ఇది కుక్క అని చెప్పి వదిలిపోయినాడంట. ఆవును చూసి మేకని కాదు, ఇది కరెక్ట్ చేసుకో, మీకు అది సామెత కూడా తెలియలే. కాబట్టి ఆ విధంగా అనేసి ఒక మాట చెప్తారు. ఇది కాదు కదా, మీకు 40% ఓటు బ్యాంక్ ఉంది, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేశారు అంటే ఎందుకో మీకు ఓటు వేసిన ప్రజలు, ఒరే నాయన రూలింగ్ లో పార్టీ ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును ఎత్తు చూపచ్చండి అసెంబ్లీలోకి పోయి అని మీకు చెప్పారు. గత 5 సంవత్సరాల్లో ఎట్టా మీరు 151 సీట్లు ఇస్తే మీరెట్టా ప్రజలకు రాలేదు, ఏడైనా మీరు రావాలన్నా కూడా పరదాల సాట్ మీరు వచ్చారు. ఒక ఎమ్మెల్యే 151 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు కలవలేదు, మీరు ప్రజలను కలసకపోతే పోయింది, ఎమ్మెల్యేలను కూడా కలవనటువంటి మీరు ఇంకేం పరిపాలన అందిస్తారు, కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాము, ఇంకా మారండి అని ప్రజలు ఇచ్చారు. కానీ వీళ్ళు మారలా. ఇప్పుడు కూడా రప్ప 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 అంటే మేము ఎవడు భయపడేవాడు ఉన్నారా రప్ప రప్ప అని మాట్లాడితే మీరు? అందుకే కదా నిన్న మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు రఫ రఫాకి. ఏమని వర్మ గారు, నేను చెప్తా, ఎవరైనా కూడా ఇంకొక సామెత ఉంది, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు, తుపాకీ పట్టినవాడు తుపాకీతోనే పోతాడు. ఆ విధంగా ఇది సినిమా అయితే నువ్వు ప్లాస్టిక్ కత్తి ఎత్తుకొని రప్ప 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 అనేదానికి సినిమా డైలాగులకు పనికి వస్తుంది. ఇక్కడ నిజ జీవితంలో మీ రప్ప రప్పాలు పనికి రావండి. అందుకనే మీరు రప్ప రప్ప అంటారని ప్రజలు మీకు ఆ స్థానం ఇచ్చారు. ఇంకా మారండి, మారి నిజంగా కూటమిలో ఉన్నటువంటి నాయకత్వం, కూటమిలో ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మీకు ప్రజలు ఇచ్చిన ఆ స్థానం ఎందుకు ఎత్తి చూపించమన్నారు. ఆ విధంగా ఎత్తి చూపించండి, తప్పు లేదు. అది లేకుండా మీరు మళ్ళా సురేంద్ర నాయుడు గారు ఏంటి పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ లా వారు మొదలైందా? ఎందుకంటే ఫుల్ ఫోర్స్ లో ఉన్నారు. ఆయన మాట్లాడితే ఈయన రివర్స్ అటాక్ ఇస్తున్నారు, ఈయన మాట్లాడితే ఆయన రివర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా సవాల్ చేసింది, బెదిరించింది కూడా పవన్ కళ్యాణ్ గారే వారాహి వాహనంలోని. నిన్ను అదప్పతానని తొక్కుతాను అని. ఏంటి 18 నెలల తర్వాత ఒక్కసారిగా మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి అధికారంలో కలకాలం ఉండాలని ఆకాంక్షించే ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నాకు వారితో తక్కువ పరిచయం ఉన్నా కూడా ఆ తక్కువ పరిచయంలోనే ఆయన మీద ప్రేమ, అభిమానం, ఆయన నాయకత్వ లక్షణాలు మాకు దగ్గర నుండి చూశాను. దగ్గర నుండి చూసిన వ్యక్తిగా, నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత ద్వేషం లేదండి. ఈ రాష్ట్రం కోసం అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఎదుటి మనిషి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు వ్యక్తిగత ద్వేషం లేదు. రాష్ట్ర భవిష్యత్తుకు అడ్డం పడితే ఎవరైనా సరే, నేను తెలుగుదేశం పార్టీలో ఉండి నేను రాష్ట్ర భవిష్యత్తుకు అడ్డం పడ్డా కూడా నన్ను కూడా పక్కన పెడతారు పార్టీ. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు, వద్దు ఇది పద్ధతి మార్చుకోండి. పీపీపీ విధానం తెచ్చింది ఎవరు? రాజశేఖర్ రెడ్డే కదా. మాకు సిరీ సిటీలో పీపీపీ విధానం తెచ్చింది రాజశేఖర్ రెడ్డి. అంటే రాజశేఖర్ రెడ్డి పనికిమాలిన పని చేసినాడా? దాని అర్థం అదే కదా. పీపీపీ విధానం పనికిమాలిందంటే రాజశేఖర్ రెడ్డి పనికిమాలిన పని చేసినట్టేనా? సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కూడా. కాబట్టి మేము వ్యక్తిగత ద్వేషం లేదు మాకు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మాకు 164 సీట్లు ఇచ్చారు. ఇందాక మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా అన్నారు, వర్మ గారు, చిరకాలం ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉందో ఆ విధంగా నా ఫోటో కూడా ఉండాలి అని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఆకాంక్షిస్తున్నాడు, అందుకని అలాంటి పరిపాలన అందించాలనుకున్నాడు అని. గత 5 సంవత్సరాలలో ఆయనకు అర్థమైపోయింది ఈయన ఫోటో ఏ ఇంట్లో ఉండదని చెప్పి. అందుకనే ఈయన ఏం చేశాడంటే 300 కోట్ల రూపాయలు తగలేసి ఈయన రంగులు వేసుకొని ఈయన పాస్బుక్ మీద ఈయన ఫోటో పెట్టుకున్నాడు. అన్ని జరిగిపోయినాయి కదా, జరిగిపోయినాయి, మీకు అధికారం ఇచ్చారు. వర్మ గారు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అన్ని చెప్పినప్పుడు విన్నా, నేను దానికి చెప్పాలి కదా మోహన్ రెడ్డి వర్మ గారు. చివరిగా కనీసం చిక్కీల మీద, కోడిగుడ్డు మీద కూడా, అంటే కోడిగుడ్డు మీద కూడా ఈయన పేరు, ఈయన బొమ్మ వేసుకునే స్థాయికి దిగజారిపోయినాడు. అంటే ఇంకా ఈయనకు ప్రజలు ఛాన్స్ ఇవ్వరు. కాబట్టి ఈ ఛాన్స్ ఇచ్చిన 5 సంవత్సరాల్లోనే మన ఫోటో అన్నిటి మీద వేసుకోవాలా
అని నిర్ణయం తీసుకుని ఆ ఫోటో వేసుకున్నాడు అంతే. ఈయన్ని మెచ్చి ఎవరు కూడా ఏ ఇంట్లో ఫోటో పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు అంటే ఈయన్ను చూస్తే రాక్షసుడే కనిపిస్తాడు. ఎందుకు రాక్షసుడు కనిపిస్తాడు అంటే రప 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 అని మాట్లాడే వాళ్ళని రాక్షసుడు అనకుండా ఇంకేమంటారు సార్? జనాలను కనపరిచి వాళ్ళని ఈ రాక్షసుడు అనకుండా ఇంకేమంటాడు సార్? అందుకనే ఫోటో పెట్టుకోడు. దేవుడి ఫోటో అయితే పెట్టుకుంటారు కానీ రాక్షసుడి ఫోటో ఇంట్లో ఎవరు పెట్టుకోరు. వర్మ గారు ఎందుకు కామెంట్స్ పర్సనల్ గా? అంజనరెడ్డి గారు నేను మాట్లాడేప్పుడు వర్మ గారు చోట కూడా ఏ ఒక్కటి ఇబ్బంది పడేట్టుగా బాధపడేట్టుగా మాట్లాడలేదు. నేను ఆపాను కదా మోహన్ రెడ్డి గారు, నేనే ఆపాను కదా. పర్సనల్ అటాక్లు వద్దు, పర్సనల్ అటాక్లు వద్దు. ఓకే, పర్సనల్ అటాక్లు వద్దు, నేనే చెప్తున్నాను కదా. అంజనరెడ్డి గారు వర్మ గారు చెప్పండి. ఏంటి సార్ ఏం జరుగుతుంది ఏపీలోని? ఇంతకు ముందు చూసారా ఈ రాజకీయాలు మీరు? వర్మ గారు మీకు ప్యానెల్లో ఉన్న వైసీపీ సోదరుడు, జనసేన సోదరులు, టీడీపీ సోదరుడికి, అదేవిధంగా ప్రేక్షకులకి, వీక్షకులకి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు భారత మాజీ ప్రధాని, భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప స్టేట్స్ మ్యాన్, రాజకీయాలకు అతీతంగా విజనరీ అయిన వారి యొక్క జయంతిని కేంద్ర ప్రభుత్వం కూడా సుపరిపాలనా దినంగా కూడా పాటించి దేశ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. మనందరం కూడా వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. అందులో ఒక మలుపు ఏమిటంటే రఫా మలుపు మనం చూసాము. మరి 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి, ఆయన మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారు ఎందుకు కింద స్థాయి క్యాడర్ని, కింద స్థాయి నాయకుల్ని కంట్రోల్ చేయలేకున్నారు? ఇది పార్టీకి నష్టం జరుగుతుంది, మీరు పద్ధతులు మార్చుకోవాలని ఎందుకు చెప్పడం లేదు? చెప్పిన వాళ్ళు వినడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. వర్మ గారు, నేను అనేక సందర్భాల్లో పుట్టినరోజు పండుగలకు పోతుంటాను, మీరు కూడా వెళ్ళుంటారు పుట్టినరోజు పండుగలకి. పిల్లల పుట్టినరోజు, పెద్దోళ్ళు వాళ్ళు కేక్ తెస్తారు. ఆ కేక్ లో ఆ కేక్ తయారు చేసి పంపేవాడు కూడా ఒక ప్లాస్టిక్ కత్తి పంపిస్తాడు, చిన్నది. అవునా కాదా? అవును అవును. ఆ ప్లాస్టిక్ కత్తి చిన్నది పంపిస్తాడు, దాంతో కేకులు కట్ చేసి పంపిస్తాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈ చేసుకోకూడదని ఎవరు చెప్పరు. ఆయనకి రాష్ట్రం అంతా అభిమానులు ఉన్నారు, 40% ఓట్లు వచ్చాయి. ఆయన్ని ఇప్పటికీ అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఆయనకి పెద్ద ఎత్తున పుట్టినరోజు పండుగలు జరుపుకుంటే తప్పేమీ లేదు. కానీ ఇంత పాకులు తీసుకొని, ఇంత పొడుగ్గా ఉండే కత్తులు తీసుకొని మేము రఫా బోర్డులు పెట్టుకొని మేము ఆయన జన్మదినాన్ని మేము జరుపుకుంటున్నాం అంటే ఇది ఎటువంటి సందేశం పోతుందో ఒకసారి వైసీపీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఎందుకని కోరుకుంటున్నా అంటే వైసీపీ ఈజ్ ఎ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ, ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ. ఇది గుర్తింపు గల ప్రతిపక్ష పార్టీ కాకపోవచ్చు, వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడి కేబినెట్ హోదా నిబంధనల ప్రకారం ఉండకపోవచ్చు. బట్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆయనే ప్రధాన ప్రతిపక్షం, 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళ యొక్క పద్ధతులు మార్చుకోవడం లేదు? ప్రజలకు ఒక పాజిటివ్ సందేశం, ఒక సానుకూలమైన సందేశము, మేము ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీగా మేము ప్రజల కోసం చేస్తాము. ఈ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే మేము ఎత్తి చూపుతాము, నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తాము. అవసరం వస్తే ధర్నాలు, రాస్తారోకోలు, లేదా ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా పాటించవలసిన అన్ని పద్ధతులు మేము అనుసరిస్తామనే సందేశం ఎందుకు పంపించలేకున్నారో నాకైతే అర్థం కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది కూడా. ఆయన ఆ పార్టీ అధినేత, ఆయనే సుప్రీము, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ సుప్రీం ఎందుకు కింద క్యాడర్ని కంట్రోల్ చేయడం లేదు? ఇది అందరూ కూడా ఒక ప్రశ్న ఈ రాష్ట్రంలో. నాది మరొక ప్రశ్న అండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు 18 నెలలు కామ్ గానే ఉన్నారు, ఒక్కసారిగా ఆయన స్పీడ్ అయిపోతున్నారు, డైరెక్ట్ గా అటాక్ దిగిపోతున్నారు? ఎప్పుడు కామ్ గా లేరు. ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన నిరంతరం పర్యటిస్తున్నారు. నేను పర్యటన కోసం కాదు, మాటల కోసం నేను చెప్తున్నాను.
మాటలు కూడా మాట్లాడుతున్నారు. మీకు తెలుసు కదా, ఇక్కడ ఒక పాప మీద అత్యాచారం జరిగినప్పుడు ఆయన హోంమంత్రి మీద కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది మనకు గుర్తుంది కదా. ఆయన ఎప్పుడు కూడా ఆయన కాముగా ఉండడం లేదు. ఆయన కొన్ని సమయాల్లో చాలా ఆవేశంగా, తీవ్రంగా, సహజ సిద్ధమైన ఆయన యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో ఆవేశంగా ఉండడము. ఎప్పుడు కూడా వర్మ గారు చిత్తశుద్ధి ఉన్నప్పుడు మీకు ఆవేశం ఉంటుంది, ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతారు, టెంపర్మెంట్ పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారితో అదే చిత్తశుద్ధి ఉంది. దాన్ని మీరు సమస్య అంటారా, లేకుంటే సానుకూలం అంటారా, అనుకూలం అంటారా, మీరు ఏ పేరు పెట్టుకున్నప్పటికే పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ సిన్సియర్ మ్యాన్, సిన్సియర్ లీడర్. ఆయన మోసపోసిన రాజకీయ నాయకుడు కాదు. ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయంలో లేడు, లేదా ఇంకేదో కాదు. ఆయనకంటూ ఒక రాజకీయ పార్టీని స్థాపించి నేను ప్రజల కోసం వస్తున్నా అని చెప్పి ఆయన పనిచేస్తున్న వ్యక్తి. దాన్ని ఏమంటారంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు. ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. కొంతమందికి అది నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు. బట్ యాజ్ అన్ ఇండివిజువల్, ఒక లీడర్ గా ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అవసరం వచ్చినప్పుడు ఏ విధమైన వ్యాఖ్యలైనా చేయడానికి, ఎటువంటి సందేశాన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ దురదృష్టం ఏంటంటే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఆయన క్యాడర్ ఎందుకు కంట్రోల్ చేయడం లేదు, ఒక సానుకూలమైన సందేశం ఎందుకు పంపించడం లేదు, అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. పెద్ద నాకు ముందు మాట్లాడిన సురేంద్ర నాయక్ గారు చెప్పారు, అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. యోగి పాలన అంటారేంటి సడన్ గా? ఏమండి యోగి పాలన అంటారేంటి పవన్ కళ్యాణ్ గారు? అంటారండి యోగి ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలు ఏ విధంగా నియంత్రిస్తున్నారో మనం చూసాం. శాంతి భద్రతలకు భంగం కలిగించిన వాళ్ళు ఎవరిని కూడా, అది ఇర్రెస్పెక్ట్ ఏ మతం, కులం చూడడం లేదు, చాలా తీవ్రంగా స్పందిస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉండే మాఫియాలన్నీ కూడా అంతు లేకుండా పోయాయి. మాఫియాలన్నీ మాయమైపోయాయి. మాఫియాలన్నీ ఈ రోజు తలెత్తి తిరిగే పరిస్థితి లేదు. మాఫియాలకి తీవ్రమైన హెచ్చరికలు వెళ్తున్నాయి. కాబట్టి ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు బహుశా నేను గర్వంగా చెప్పగలను, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ఉండే శాంతి భద్రతల విషయంలో ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ లో ఆ విధమైన వాతావరణం ఉండేది కాదు. ఆ వాతావరణంతో ఈ రోజు వారు కూడా, యోగి గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆదర్శం అయి ఉండొచ్చు. అందుకని ఆయన చెప్తున్నారు యోగి లాగా వ్యవహరించాల్సి వస్తుందని. ఇంతకుముందు సనాతన ధర్మం విషయంలో కూడా అదే వ్యాఖ్యలు చేశారు, సనాతన బోర్డు కావాలని చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మామూలు మోసపోసిన రాజకీయ నాయకుడిగా ఆలోచించకుండా కొత్త ధోరణితోటి ఆయన ఎక్కడ ఏం జరిగినప్పుడు కూడా స్పందించడం, సొంత పార్టీలో జరిగినా మీరు ఇందాక చెప్పారు డిఎస్పీ విషయం, మీరు మీ వార్తల్లో మీరు మాట్లాడుతూ చెప్పారు. ఈ ప్రభుత్వంలో డిఎస్పీ మీద ఏ విధంగా విరుచుకుపడ్డారో మనం చూసాము. తర్వాత జరిగిన తదనంత పరిణామాలు కూడా మనం ఏం చేశామో చూసాము. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలు ఈ రోజు గత 5 సంవత్సరాల పరిపాలనకి 19 నుంచి 24 వరకు 24 నుంచి వచ్చిన ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అంచనా వేస్తున్నారు, తేడా చూస్తున్నారు. ఇక్కడ ఒక పనిచేసే ప్రభుత్వం ఉందనేది ప్రజలు విశ్వసిస్తున్నారు. కానీ అదే సమయంలో ఒక పనిచేసే ప్రతిపక్ష పార్టీ, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ ఉందని కూడా ప్రజలు ఆలోచించే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు లేదా మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు సలహా ఇవ్వచ్చు ఆయనకి. అన్నాడు ఇట్లా ఉంది ప్రజల్లో భావన, మీరు దాన్ని ఏ విధమైన సందేశం ఇస్తారో కార్యకర్తలకు మనం పాజిటివ్ గా ఆలోచిద్దాము, మనం ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదాము, ఒక ప్రజాస్వామ్యంలో మంచి ప్రతిపక్షంగా నిలబడదామని మోహన్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన ఉన్న అనుభవంతో ఆలోచించవచ్చు. కానీ ఆ పరిస్థితులు కల్పించడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు 18 నెలల తర్వాత ఇంకా ఎందుకు లేక భరించడం అనుకున్నారా? మళ్ళీ ఆయన మీద అటాక్ మోడ్కి దిగారని, లేకపోతే ఇందులో ఏమైనా వేరే ఆలోచన ఏమైనా ఉందా? సార్ వర్మ గారు, మీకు ముందుగా ప్యానెల్లోని సభ్యులకి అలాగే 99 ప్రేక్షకులకి శుభ సాయంత్రం అండి. సార్ ముందుగా మన మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము 5 ఏళ్ల పాలనలో 1 year మాత్రం మేము పాలన చేసాం, మిగతా 4 ఏళ్ళు మాకు పరిస్థితుల ప్రభావం అన్నాడు. మిగతా ఆ 1 year కూడా చేయకుండా అంటే ఆ 11 కాస్త ఇంకా 1 or 0 అయ్యేదేమో అని నా అభిప్రాయం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దూకుడు పెంచారంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే ప్రజల గొంతు, ప్రజల సమస్య, ప్రజా బలం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎప్పుడు దూకుడుగానే ఉంటాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ 24వ స్థానం నుండే లాస్ట్ గవర్నమెంట్ లో ఈరోజు మొదటి స్థానంలో వచ్చింది. అంటే ప్రజలు ఎప్పుడు
ప్రతినిత్యం, అది పల్లె కావచ్చు, సిటీ కావచ్చు, ఎక్కడైనా సరే పంచాయతీరాజ్ వ్యవస్థతో డైరెక్ట్ గా యాక్సెస్ ఉంటుంది అనుక్షణం ప్రతిక్షణం. అలాంటి శాఖని ఎంతో మంది మంత్రులు వచ్చారు, ఎన్నో గవర్నమెంట్లు మారినాయి, ఎంతో మంది మంత్రులుగా పనిచేశారు. ఏ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వన్నె తెచ్చిన విధంగా, వన్నె తెగిన విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. తను మాట్లాడుతూ చెప్తున్నాడు, బాలకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటారు. బాలకృష్ణ గారిని మనం మూవీ హీరోగా చూస్తాం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అతను హిందూపురం ఎమ్మెల్యేగా చూస్తాం. అంటే మీరు బాధ్యతారాహిత్యంగా గత 5 సంవత్సరాల్లో మీరు ప్రజలకు ఏమి ఇచ్చారంటే భయం. ప్రజలకు ఏమి చూపించారంటే భయమే చూపించారు. ఆ భయం వల్ల ఈరోజు 11 సీట్లకు మీరు పడుకుంటారు. 150 సీట్లు ఉన్న వాళ్ళు తెత్తులు ఆ 5 సంవత్సరాల్లో ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చూపించారంటే కేవలం భయం. అంటే వీళ్ళు నెక్స్ట్ టైం వస్తే మనుషులు ఎవరిని బతకనివ్వరు, ఎవ్వరు ఎన్నికలేరు, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ చంపేస్తారు. ఇది ప్రజాస్వామ్యం సార్. తప్పు జరిగితే ధైర్యంగా ముందుకు వచ్చి అడుగుతారు. అలాంటి గొంతులందరినీ చంపుతూ వచ్చారు కాబట్టి ఓహో అలాంటి వాళ్ళే చంపేస్తున్నారు, మా పరిస్థితి ఏంటని సామాన్య ప్రజలు కూడా వాళ్ళకు బలమైన ఆయుధం ఓటుతో బుద్ధి చెప్పారు. దెబ్బకి 11 సీట్లు పరిమితమయ్యారు. ఇంకోటి చెప్తున్నాడు తను, బాలకృష్ణ గారి మూవీలో ఆ రోజు ఏటలు నరికారు, ఆ రోజు కనపడలేదు, ఈ రోజు కనిపిస్తా అంటే ఒక బాలకృష్ణ గారి మూవీ అనేది 3 గంటలు, దాని ఎఫెక్ట్ ఎక్కువసేపు ఉండదు. అదే ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు 40% ఓట్ బ్యాంక్ ఉంది, పల్లెల్లో ఎత్తుకున్న ఎక్కడ ఎత్తుకున్న అభినయాలు ఉంటారు. రేపొద్దున ఘర్షణ వాతావరణం తయారవుతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ విధంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం వల్లే, జనాలు నోటుకు వచ్చింది మాట్లాడడం వల్లే రాజకీయ నాయకులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులు నోటికి ఎదొస్తే అది మంచా చెడా, ఈ మాట మాట్లాడడం వల్ల మన ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఈ మాట మాట్లాడితే ఒక 4 చెవులు వినే చెవులు ఏ విధంగా తీసుకుంటాయి, దీని యొక్క రెస్పాన్సిబిలిటీ, దాని యొక్క రెస్పాన్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది తెలియక ఈ విధంగా నిన్న రోజా గారు కూడా మాజీ ముఖ్యమంత్రి రప్పా ఏందబ్బా అని అంటుంది. అంటే వీళ్ళకి బేసిక్ గా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లేవు సార్. వీళ్ళు ఎవరు లీడర్లు కాదు. రోజా గారు మళ్ళీ వచ్చారా? రోజా గారు కూడా కాదు మళ్ళీ రోజా గారు వచ్చి రప్ప అన్నారా? నిన్న మీటింగ్ లో ఇలా చూపించింది కదా, రప్పా అని యాక్షన్ చేసి చూపించింది కదా రీసెంట్ 2 days బ్యాక్ నిన్న జగనన్న ఈవెంట్ లో కూడా. సో ఇలాంటి ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉండడం వల్లే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీని నాయకులను చీకొడతారు. నెక్స్ట్ మోహన్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడతారు, మనం డిబేట్ లకు వచ్చేది ప్రజలు కొంత మెసేజ్ ఇవ్వడానికి. ఇది చూసే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎవరినో వెళ్తూ చూసినా కూడా ఒక మెసేజ్ ఉండాల. ఫోటో పెట్టుకోవాలంట. అంటే ఫోటో ఎందుకు పెట్టుకుంటారు? దేవుడు అవుతే పెట్టుకుంటారు. దేవుడు అవుతే నువ్వు నిజంగా ప్రజలకు మంచి చేస్తే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీ ఆలోచన కాదు, వాళ్ళే నిస్వార్థంగా వచ్చి పెట్టుకుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నారు, ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్పారు ఇంతవరకు చాలా చక్కగా. నెక్స్ట్ సురేంద్ర నాయుడు గారు చెప్పాడు. అంటే అల్పం అనేది ఏదీ లేకన్నా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న, నేను ముఖ్యమంత్రి అయితే వరాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కాదు అన్నాడు. అంటే తను తగ్గించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అనుక్షణం ప్రతిక్షణం దోహదపడుతున్నారు. అలా ఉండాలి లీడర్షిప్ అనేది. అంతేగాని నా ఫోటో అందరూ పెట్టుకోవాలి ఖచ్చితంగా మీరని చెప్పి వాళ్ళ మెడల మీద రఫా అంటూ పెట్టేది కాదు సార్ ప్రజాస్వామ్యం అంటే. నెక్స్ట్ గత 5 సంవత్సరాలు మీరు ఇచ్చింది ఏంటంటే కేవలం భయం ఇచ్చారు. దాని తర్వాత సంక్షేమం అంటారు. సంక్షేమం అనేది ఏదో భిక్షం కాదు సార్, గౌరవపరంగా మనం బతకడానికి ఇచ్చేడు ఒక వేతనం. అలాంటి దాన్ని మీరు భిక్ష వేశారు. ఈ 2 పరిస్థితుల వల్లే మీరు 151 నుంచి 11 సీట్లకు వచ్చారు. రెండో పాయింట్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి కానీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ ఈ రోజుకి విలువలతో కూడిన రాజకీయం చేసుకుంటూ ప్రతిక్షణం అనుక్షణం మేము కార్యకర్తలు ఇబ్బంది పడినా, మొన్న కూడా మా అధ్యక్షుడు చెప్పారు, కూటమిలో ఉన్నాం, జనసేన నాయకులు ఇబ్బంది పడతారు కానీ ఉండండి, ఇది కేవలం రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. దాదాపు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పాలిస్తే 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం డెవలప్మెంట్ కంపేర్ టు హైదరాబాద్ కావచ్చు, వేరే కర్ణాటక కావచ్చు, లేదా చెన్నై కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, వీటన్నిటితో కంపేర్ చేస్తే దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం. సో అలాంటి దాన్ని ఈ రోజు 1 by 1 స్ట్రీమ్ లైన్ చేస్తూ ముందుకు తీసుకొస్తూ ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థ 1వ స్థానంలో వస్తుంది. 2,82,000 మంది ఎంప్లాయీస్ కి, అంటే ప్రభుత్వ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ రోజు కనీసం వీళ్ళ 5 సంవత్సరాలు ఏదైనా ఒక ట్రైనింగ్, ఒక ఉపాధ్యాయుడిని యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక ప్రభుత్వ అధికారి ఎంఆర్ఓ యొక్క విధి విధానాలు ఏడాదే పాలించారంట కదా, ఇంకా అన్ని ఎలా చేయగలరు ఒక్క ఏడాదిలోని? అదేనండి, చెయ్యాలనే కసి, చెయ్యాలనే పట్టుదల,
ప్రజల తరపున ఉండాలి. ఇప్పుడు ఒకటి సార్, మాకు స్కాములు చేయాలనో లేదు మేము సంపాదించుకోవాలనో 1000 కోట్లు వెనక వేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి లేదు. మనం చూస్తున్నాం సార్, ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉంటే జోబీల నుంచి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ మా నాయకుడు అది కాదు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఆపదలు ఉన్నారని ప్రజలు వస్తే మొట్టమొదటి స్పందించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఒక ముందుకు స్టెప్ వేశాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. అది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హెచ్చరిస్తున్నారు? ఈయన ఎప్పుడో వారాహి వాహనం మీద మళ్ళీ సీన్ రిపీట్ అవుతున్నది అధికారం వచ్చిన తర్వాత కూడా. అవును సార్, ఇప్పుడు మొన్న పీపీపీ విధానం వాళ్ళని బెదిరిస్తే అంతే కదా, వాళ్ళని బెదిరిస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే వాళ్ళందరినీ జైల్లో పెడతామని. ఇదన్నీ ఏంటి? నువ్వు ప్రజాస్వామ్యంలో మాట్లాడే విధానాలు అది. నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు ఇంతకుముందు చెప్పారు గుర్తింపు లేని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. నువ్వు నిజంగా మాట్లాడాలంటే పీపీ విధానం రా, అసెంబ్లీకి రా, డిబేట్ పెట్టు, అసెంబ్లీ నువ్వు చర్చించు. పీపీ విధానంలో ఈ విధంగా ఇన్ని మెడికల్ కాలేజీలు, ఇన్ని విధంగా బలహీన వర్గాలు దెబ్బతింటాయని చేయు. అది చేయకన్నా మీటింగ్ లేకొచ్చి అడావిడి చేస్తూ రప్పాలంటూ మేము వస్తే అది కదా. మీరు రావాలి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రావాలి కదా. 11 పోయినారు, ఆ 11 కూడా లేకన్నా 0 వస్తారు, అది కూడా ఊడిపోతుంది ఇంకా. ఓకే, సో కాబట్టి మీరు రావాలనేదే మీ కాన్సెప్ట్ లేదు అసలు. మోహన్ రెడ్డి గారు, ఓకే మోహన్ రెడ్డి గారు, ఎందుకు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటున్నారు? ఆయన అందరిలాగా దాచుకునే వ్యక్తి కాదు, డైరెక్ట్ గా అటాక్ మోడ్ లోకి దిగిపోతారు అని. ఒకటండి ఫైనల్ గా నాకు 10 నిమిషాలు ఇచ్చినారు, వాళ్ళకి 40 నిమిషాలు ఇచ్చినారు. 40 నిమిషాలు నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడాలని చెప్పి దయచేసి వాళ్ళకి ఇంకా విజ్ఞత లేదని అడ్డం రప్ప అనే కార్యక్రమాన్ని ముందే దానికి సంబంధించి దాని వివరణ నేను చెప్పిన తర్వాత కూడా ముగ్గురు పదే పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్టు పాడుకుంటూ వచ్చినారు. మీరు ఎక్కడ ఇప్పుడు నిన్న కదిరికి సంబంధించి ఒక జనసేన కార్యకర్తను రోడ్డు మీద గుడ్డలిప్పించి కొట్టుకుంటా వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలో పాల్గొన్నారని చెప్పి ఉద్దేశంలో భాగంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ మెంబర్ చెప్పినాడు, ఇది మా జనసేన పార్టీకి సంబంధించినోడు, వీళ్ళని తీసుకుపోయి అన్యాయంగా కొట్టారు, పొరపాటున ఇలాంటి వాడు ఏమైనా చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు అని చెప్పినారు. కాబట్టి మీకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగానే మాట్లాడుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోవడమా వీళ్ళని చంపడం అనే దానికి సిద్ధపడే ఇక్కడ రప్పాలు పెట్టుకొని వస్తారు. ఆ రప్ప కూడా ఇదే కార్యక్రమం జరిగింది. మేము వైఎస్ఆర్సీపీ వచ్చి వీళ్ళని నరుకుతాము, వీళ్ళని చంపుతామని మేము అని చెప్పలా. సరే మీరు వచ్చి చంపుతా అంటే ఎవరు కూర్చొని గాజులు దొరుకుని కూర్చోరు. మీరేదో తాటాకు చప్పులకు బెదిరించారు, భయపడతారని మాత్రం అనుకోకండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరే బెదిరిస్తా కూర్చుంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడుతూ కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారిని 100 అడుగులకు తొక్కేసినట్ట, పాతాళానికి తొక్కేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారిని. ఆ పాతాళం నుండి రావాలంటే చేత కాక దిక్కు తెలియక దిక్కు తోచక రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానళ్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పార్టీలు అందరి కాళ్ళు పట్టుకొని పైకి ఇచ్చిన మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఎట్లవుతుంది? అంత మాట్లాడే సీను మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే సీను, జగన్మోహన్ రెడ్డి గారి అర్హతలేంది అనర్హతలేంటి మీరేంటి జగన్మోహన్ రెడ్డి గారు పోల్చుకునేది? సనాతన ధర్మం అని ఒక మాలేసుకొని ఒక దండేసుకొని వాడిపోయి మెడికల్ గడిగే కాదు 180 టన్నులు తీసుకుపోయి విశాఖపట్నంలో గోమాంసం బూడిచంటే మళ్ళీ మాంసాలు వేసుకొని తిరుక్కొని మనం పోతామని చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారయ్యా? మీరు సనాతన ధర్మాలు మా పవన్ కళ్యాణ్ వీరుడు, మా పవన్ కళ్యాణ్ సూర్యుడు ఏం చేస్తారు? అక్కడ ఒక తెలుగుదేశం కార్పొరేటర్ స్వయంగా పిఠాపురంలో ఒక దళిత అమ్మాయిని రేపు చేసి చంపితే కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేని మీరు కూడా రాష్ట్ర పరిపాలన గురించి రాష్ట్ర సూపర్ పరిపాలన అందిస్తాం, మేము బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని చెప్పుకోవడానికి ఇంకా మీకు ఇంకిత విధానంలో ఉంటే మాట్లాడమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి తట్టుకోలేక మీరు భయపడిపోతున్నారు. ఈ రోజు గ్రామం నుండి, రాష్ట్రం నుండి, దేశం నుండి, ప్రపంచం అంతా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే చేసుకున్నారు కాబట్టి దాన్ని ఏదో విధంగా అబాస్పాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈ రప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చి దీన్ని మీరు ఆట పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్క చోటు కూడా పోయి చంపుకోండి, కొట్టుకోండి అని చెప్పలే. ఆ విధమైనటువంటి అభిప్రాయంతో మీరు ఉన్నారు కాబట్టి, మీరు కొట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి, మీరు చంపుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడలేదు, మీరు మాట్లాడకూడదు. కాబట్టి
మీరు పరిపాలన చేసే శక్తి మీకుందా? మీకు లోకేష్ కు సరిపోక మీరు ఇద్దరు కలిసి ఒకరినొకరు ఆధిపత్యం కోసం మీరు ఆయన మీద స్టేట్మెంట్, ఆయన మా మీద స్టేట్మెంట్ ఇచ్చే, మీరు అంతకన్నా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చే జనాన్ని మేము మార్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగా తాపత్రయపడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పెడితే ఆ 17 మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వాళ్ళకు ₹1,00,000 కోట్ల విలువ చేసే వాటిని ప్రైవేట్ వాళ్ళకు పప్పుల బెల్లాలకు ఇస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? రాష్ట్రంలో ఏం చేస్తున్నాడు? అక్కడి నుండి సినిమా షూటింగ్లకు హైదరాబాద్ కు రాజధానికి రోజు ఫ్లైట్లలో తిరుగుతూ కూర్చుంటున్నాడా? అదే నా పరిపాలన అంటే? ఆ విధమైన పరిపాలన చేయాల్సింది. రాష్ట్రంలో దాదాపు 10,000 పైన సచివాలయాలు కట్టించి ఆ సచివాలయాలకు సంబంధించి దిక్కు దివాణం లేకుండా పెట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకు సచివాలయం వంటి సేవలు అందించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపడితే మీరు దాన్ని చేతగాక, దాన్ని చేయని చేతగాక ఈ రోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు. అదే మనం చేయాల్సింది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు పెన్షన్లు పంచుకున్నదంటే అది రొటీన్ గా జరిగే కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమానికి మీరు అడ్డుపడి మీరు ఆ కార్యక్రమం మేము చేయకుండా చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఇళ్లలో ఉండి బయటికి రాని సందర్భంలో కరోనా వచ్చిన 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల ఇంటికాడికి వాలంటీర్ను పంపించి వాళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి తిండి కానీ డైరెక్ట్ గా సప్లై చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని స్వయంగా నరేంద్ర మోడీ గారి మేము పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా మా ముఖ్యమంత్రులు చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పినారు. అలాంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో తొక్కేసినారంటే, ఎవరో పోసేసినంటే 4 పార్టీలు కలుపుకొని ఎన్నికల కమిషన్ లో మాట్లాడుకొని డబ్బులు పంచుకొని ₹1,000 కోట్ల తెచ్చి జనాల మీద చల్లి టికెట్ ఇచ్చేటప్పుడు కూడా 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళని పెట్టి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా ఇతరులను పెట్టి మీరు దౌర్జన్యాలతో పాటు డబ్బులు పంపిణీలో ఎన్నికల కమిషన్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియాలో మొత్తం అన్ని కలిపి మీరు మా మీదకి వచ్చి మీరు ఏదో కన్నులట్టమైనట్టు మీకు ఏదో 54% మీకు వచ్చే 40% మాకు వచ్చినాయి. ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి రావాలంట. ప్రతిపక్ష నాయకుడుగా ₹2,000 కోట్ల దోపిడీ చేసినటువంటి ప్రతిపక్షంలో డిప్యూటీ స్పీకర్ ను మీరు స్పీకర్ గా కూర్చొని పెట్టి ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఆయన అక్కడ పక్కన సైకోని బాలకృష్ణ గారి తిట్టితే తప్పట్టు కొట్టే డిప్యూటీ స్పీకర్ గారి దగ్గర పోయి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని చేతులు కట్టుకొని అయ్యా మాకు టైం ఏంటి అని చెప్పాలి. ఆల్రెడీ ముందే టైం చెప్తే మీరు టైం ఏమో మీరు అసెంబ్లీకి ఎమ్మెల్యేగానే రావాలని చెప్పినటువంటి మీరు 40% ఓటు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మేలు కోరే వాళ్ళు మీరైతే, ఈ రాష్ట్ర సంక్షేమం కోరే వాళ్ళైతే, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల గొంతు వినిపించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి నుండి వచ్చినప్పుడు ఆయనకు టైం ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నప్పుడు ఆ టైం ఇవ్వడానికి మీరు భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి నీకేడ పాయింట్ తగ్గుతా ఆయన భయపడిపోయి ఆయన అసెంబ్లీకి రానికుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా ముందే ఒక ఆయన ఏమంటాడు గెలిచినాడో చనిపోలేదు చనిపోయినాక కొట్టాలంటారు, ఒక ఆయన ఏమంటాడు అసెంబ్లీలో కూర్చొని జోబిలో చేతులు పెట్టుకొని ఆ సైకో అంటాడు, ఇంకొక ఆయన ఏమంటాడు చప్పట్లు కొడతాడు, ఇంకొక ఆయన కూర్చొని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే మీ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి ఫెయిల్ అయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడి ఏదో విధంగా డైవర్ట్ చేయాలనే ఆలోచనలో భాగంగా పరిపాలన సాగిస్తున్నారు తప్ప మీ సూపర్ 6 సూపర్ ఫ్లాప్లు అయిన తర్వాత తలకాయలు పట్టుకోవడం కాదబ్బా. వాస్తవాలు అంటే మాట్లాడేది ఎవరు కనబడి ఏదో ఒకటి తిట్టుకుంటా డిబేట్. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో చెప్పండి. మీరు చెప్పినటువంటి కార్యక్రమాల్లో ఏ ఒక్కటంటే సక్సెస్ అయ్యాయని చెప్పండి. కలెక్టర్ల దగ్గరకు వచ్చి ధర్నాలు చేస్తున్నామని సురేంద్ర నాయుడు గారు రెస్పాండ్. మోహన్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడింది, 40 నిమిషాలు వాళ్ళతో మాట్లాడించింది. మరి ఆయనకి ఇవ్వండి సార్, ఆయన్నే మాట్లాడుకోమని చెప్పండి సార్. మోహన్ రెడ్డి గారు 40 నిమిషాలు కదా మీరు మాట్లాడింది, నేను మాట్లాడిన 2 నిమిషాలు నెత్తించారు పెట్టాడు, ఒక చెవులను పట్టుకుంటాడు, ఒక నేనేమైనా బూతులు తిరుగుతాను మీ మాత్రం తొక్కేసినారు, సొప్పేసినారు, బోట్స్ వేసినారు. మోహన్ రెడ్డి గారు వినండి, మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు, దయచేసి వినండి. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మీరంటే నాకు గౌరవం ఎక్కువ, దయచేసి వినండి. మీరు మాట్లాడినప్పుడు మేము బోర్ అయినా కూడా భరించినాం, ఎందుకంటే మీ ప్రెస్టేషన్ ఆ విధంగా ఉంది. పాపం మోహన్ రెడ్డి గారికి ప్రెస్టేషన్ ఉండేటప్పుడు మనం వినాలి తప్పదు అనేసి అనుకొని విన్నాం. కాబట్టి దయచేసి రన్నింగ్ కామెంట్ వద్దు, దయచేసి రన్నింగ్ కామెంట్ వద్దు, దయచేసి రన్నింగ్ కామెంట్ వద్దు, ప్లీజ్ దయచేసి రన్నింగ్ కామెంట్ వద్దు.
ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఇందాక ఏం చెప్పినాడు, ముగ్గురు కలిసి వచ్చారు, తప్పుడు చెప్పినారు, అది చెప్పినారు, ఇది చెప్పినారు అని ఒకసారి అంటాడు. రెండోసారి ఏమంటాడు, ఈవీఎంలు మేనేజ్ చేసినారు అని రెండోసారి అంటాడు. మూడోసారి ఏమంటాడు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏదో డ్రామా వేసేసింది అంటాడు. అంటే ఈ మూడిట్లో ఏది కరెక్ట్ సార్? అంటే మేమందరూ చెప్పింది ప్రజలు నమ్మి మాకు ఓటింగ్ కరెక్టా, లేదంటే ఈవీఎం మేనేజ్ చేసింది కరెక్టా, లేదంటే వీళ్ళు చేసింది తప్పు అని ప్రజలు నమ్మి ఓట్లేసారా? ఏదైనా ఒకదాని కన్సెంట్ కావాలి కదా. మీరు ఒక ఆరోపణ చేస్తే ఇదే ఆరోపణ అందరూ చేయండి అని చెప్పాలా? మీకు క్లాసులు కూడా సమంగా ఇచ్చేట్టు గల రకరకాల ఆరోపణలు చేస్తారు, అప్పుడు డైల్యూట్ అయిపోతుంది అది. ఇప్పుడు రోజా గారు నిన్న నగిరిలో గొంతు మీద పెట్టి రఫా రఫా ఇంకా ఉందప్ప అనేసి అంటది. మరి 45,000 ఓట్లతో ఇంతవరకు వర్మ గారు నియోజకవర్గంలో నగిరి నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత మ్యాక్సిమం ముందు కృష్ణనాయుడు గారు 10,000 మెజారిటీ, దానికంటే ఎవరు మెజారిటీ ఎక్కువ అయింది లేదు. 4,000, 3,000, 10,000. రోజా గారు 45,000తో రఫా 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 అని చెప్పి నగిరి ప్రజలు గొంతు కోసేశారు రోజా గారిని. ఇంకా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మళ్ళా రోజా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మళ్ళా వీళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తూ మళ్ళా ఏదో ఏంది బాలకృష్ణ సినిమాకు వేసినారు, ఏడేయలేదు అనేసి అంటారు. ఇప్పుడు ఒక పుట్టినరోజు జరుపుకునేటప్పుడు నీకు పుట్టినరోజు అయితే రన్నింగ్ కామెంట్ వద్దు. ఇప్పుడు ఒక పుట్టినరోజు జరిగేటప్పుడు నీకు పుట్టినరోజు అయితే ప్రాణం తీసేయాలన్నా? ఒకరికి పుట్టినరోజు ఇంకొకరికి శాపంగా మారాలన్నా సార్? పుట్టినరోజు ఎవరైనా కూడా ఒక గుడికి పోతారు, ఒక గుడిలో పూజ చేస్తారు, అన్న ప్రసాదాలు వితరణ చేస్తారు, లేదంటే టెంకాయలు కొడతారు, లేదంటే మా నాయకుడు చల్లగా ఉండాలని పూజలు చేస్తారు. అంటే ఏటలు నరికేసి రక్తదానం తర్పణం చేస్తారు. రక్త తర్పణం ఎవరు చేస్తారు సార్? ఎవరికి రక్త తర్పణ చేస్తారంటే రాక్షసులకు మాత్రమే రక్త తర్పణ చేస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కదా. నేనేమంటానంటే ఇప్పుడు నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ అభిమానం ఉంటే, రేపు మళ్ళీ మీరు అధికారంలోకి రావాలా, లేదు కనీసం 11 పైన సీట్లు పెరగాలా అనే ఆలోచన మీకుంటే ఈ పద్ధతి మార్చుకోండి. రపరప అనే పద్ధతి మార్చుకోండి, ప్రజలకు పనిచేయండి. ఇప్పుడు సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6 మేమేదో చేయలేదు అంటున్నారు. మేము 4,000 అవ్వాతాతకి ఇస్తానన్నాం, 4,000 ఇవ్వలేదా? శ్రీశక్తి పేరుతో బస్సులు 3 సిలిండర్లు అన్నాం. లెక్కలంత టైం లేదండి, మీరేం చేశారు వాళ్ళు ఏం చేశారని ఇప్పుడు స్ట్రైట్ గా పాయింట్ వచ్చేయండి సురేంద్ర నాయుడు గారు. సార్ ఇప్పుడు రైతులకు మేము సరేలేండి, సరే ఇప్పుడు అన్ని నేను అభివృద్ధి మీరేం చేశారు వాళ్ళు ఏం చేశారు చెప్పేది. మోసం చేశారు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఒకటి. రెండోది ఇంకొక ఆరోపణ కూడా చేశాడు. పీపీపీ విధానంలో మోసం చేస్తున్నారు ప్రజల్ని, పేదవాళ్ళని మోసం చేస్తున్నారు అంటారు. విధానంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. ఏం చేశాడు? విధానంలో 30% ఇచ్చారు సార్. వర్మ గారు వినాలి, 30% జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానం చేసినప్పుడు మామూలుగా అందరికి 30% చేశారు. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాము? 70% చేస్తున్నాం. 70% సీట్లు ఇస్తున్నాం పీపీపీ విధానంలో. పీపీపీ విధానం కూడా తెలియకుండా ఏదంటే అది మాట్లాడితే, పీపీపీ విధానం కూడా తెలియని వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఓకే సురేంద్ర రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు రెస్పాండ్. సబ్జెక్ట్ తెలియని మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వర్మ గారు ఇది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడేంత సేపు మేమంతా గమ్ముగానే ఉన్నాం కదా. ఆయనే అన్నారు వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను, నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు జోక్యం చేసుకోకూడదని గమ్ముకున్నాం కదా. మీరు మాట్లాడినప్పుడు మీరు ఉంటారు కదా, మర్చిపోతారు అప్పుడే. ఆపవయ్యా, ఆపు. వర్మ గారు అయ్యా అంటే నేను ఆపోయా అంటే అయ్యా ఆపు, నేను
మీరు మాట్లాడేటప్పుడు నేను తల పట్టుకున్నా, నేను మాట్లాడేటప్పుడు మీరు తల పట్టుకుంటారు, ఇంకేం పట్టుకుంటారో నాకేం సంబంధం, కానీ మాట్లాడొద్దు, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. మీరు మాట్లాడిన సేపు మేము గమ్ముగానే ఉన్నాం కదా, ఇష్టం వచ్చినా ఇష్టం లేకపోయినా గానీ. వర్మ గారు హలో మాట్లాడండి. వర్మ గారు, నేను 2-3 విషయాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అబద్ధాలు చెప్పడు, ఆయన తప్పు చేయడం అన్నారు కదా, నేను మీకు చూపిస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అసలు ఈ రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణమే జరగలేదన్నాడు. దాని మీద దర్యాప్తు జరిపితే ఒక ఆయన వెంకటేష్ నాయుడు అని ఆయన కోట్ల రూపాయల ఆ బండిల్స్ మీద ఏ విధంగా చేయి పెట్టాడో వీడియోలతో కూడా వచ్చాయి. ఎక్కడి నుంచి డబ్బు వచ్చిందో కూడా తెలిసిపోయింది. హైదరాబాద్ సరిపోతుంది. అరే ఏమిటా నువ్వు మాట్లాడేది? హైదరాబాద్ జరిగేది చెప్పరాదా? జరిగిందే చెప్పావు, జరిగేదే చెప్తున్నావు. నువ్వు జరిగింది చెప్పావా? మేము చెప్పడానికి నేనేమంటున్నా అంటే, హైదరాబాద్ లో 9 కోట్ల రూపాయలు దొరికాయి. అందులో ఒక ఆయన ఇది 10 కోట్లు ఉండాలి కదా, 9 కోట్లు ఎట్లు వచ్చాయన్నారు ఒక ఆయన. మరి ఆయన 10 కోట్లు పెట్టాడేమో మనకైతే తెలియదు. రెండవది, అదే వర్మ గారు మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చేస్తున్నారు? వినండి. ఏం చెప్పాలి? నువ్వే నిర్ణయం చేస్తావు, నేను కదా మాట్లాడేది. నేనేమంటున్నట్టు వర్మ గారు పరకామణి చాలా చిన్న దొంగతనం జరిగింది అన్నారు. ఆయన ఏదో డాలర్లు లెక్క చెప్తూ ఆయన చెప్పిన డాలర్లకి $9 కదా, అదే 72,000 అన్నారు. ఆయన లెక్కల్లో వీకేమో $9 అంటే 72,000 అని మేము అనుకున్నాము. చాలా చిన్న దొంగతనం అన్నారు. అది ఏంటండి మీరు ఒక నిమిషం ఉండండి. ఏం కాదు, మాట్లాడమని ఏం బాధ అన్నారు. సాయంకాలానికల్లా ఆ పరకామని దొంగతనం చేస్తున్న అతను ఏం చెప్పాడు? నేను చాలా పెద్ద తప్పు చేశానని చెప్పాడు. ఉదయం ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అది చాలా చిన్న దొంగతనం అన్నారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆయన. అరే ఒక నిమిషం అండి, ఏంటది ప్రతి మాటకి? ఏం పర్వాలేదు, ఏంటంటే టైం లేదు. అరే మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక్క మాట మాట్లాడారండి, ఒక్క మాట మాట్లాడలేదు కదా వాళ్ళు. ఆయన ఒక్క మాట మాట్లాడలేదు కదా, ఆయన సైలెంట్ గా ఉన్నారు. మీరు ఎందుకు ప్రతి మాటకి మీరు అడ్డొస్తే ఎలాగండి? ఆయన చెప్పనివ్వండి, ఏం చెప్తారు? ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా, అందుకని ఆయనకు ఆందోళన కలుగుతుందో మాట్లాడుతున్నాడు. ఒకటి. రెండోది, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, మా యొక్క జోగి రమేష్ 2 ఫోన్లు ఇట్ట పట్టుకొని నా ఫోన్లు చెక్ చేసుకోండి, నాకు అసలు జనార్దన్ ఎవరో తెలియదు, ఏదో దొంగసారా తయారు చేసిన వాళ్ళండి, చిత్తూరు జిల్లా బయటపడ్డారు కదా, ఆ జనార్దన్ అనే అతను నాకు పరిచయం లేదు అని మా జోగి రమేష్ చెప్పాడని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు. కానీ జోగి రమేష్ గారే ఒప్పుకున్నారు, నాకు జనార్దన్ బాగా తెలుసు, మా ఊరే, మా వీధి పక్క వీధే అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది రాష్ట్ర ప్రజలే నిర్ణయం చేసుకున్నారు కూడా. ఒకటి. రెండోది, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారని అన్నారు. మేము అదే కదా చెప్పేది, మీరు రండి, మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి. మీరు స్పీకర్ స్థానంలో ఎవరైనా ఉండొచ్చు, దానికి మీరెవరుగా నిర్ణయించడానికి మెజారిటీ వచ్చిన వాళ్ళు స్పీకర్ ఎన్నుకుంటారు. ఆ స్పీకర్ చరిత్ర వీటన్నిటి చూస్తే ఇంత ముందు ఉన్న స్పీకర్ ఆయన గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల స్పీకర్ చరిత్ర చాలా ఉంది. అది కాదు కదా, స్పీకర్ ఇస్ ద స్పీకర్, డిప్యూటీ స్పీకర్. మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి. కానీ ఎందుకు మాట్లాడలేరంటే, ఆయన ఏ సమస్య ఎత్తినా గానీ దాని మీద ఆయనకి ఏమి అవగాహన ఉండదు, దాని మీద మాట్లాడలేరు. వెంటనే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసిన తప్పులు ఇయ్యి, మీరు ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు ఇయ్యి, వీటికి మీరేం సమాధానం చెప్తారంటే ఆయన సమాధానం చెప్పలేదు. అసెంబ్లీకి రావడం లేదు, ఆయన కొంచెం మాట్లాడడం లేదు. ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి
మాట్లాడు మనోహర్ గారు. పోవడం కాదు, మిగతా వాళ్ళు కూడా అసెంబ్లీకి పోవడకుండా చేయడము. ఇది ప్రజాస్వామ్యం ఎక్కడైనా ఉంది అసలు? ఎక్కడైనా ఉంది? ఇది ప్రజాస్వామ్యం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఎక్స్పోజ్ అయిపోతున్నారు. అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. అందువలన ఆయన కొన్ని సమయాల్లో ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాదు. అమెజాన్ లో టక్ 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 కొట్టండి ఏ వచ్చేసరి కదా అంటారు. కొన్ని సమయాల్లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. రాష్ట్ర ప్రజలు సింగిల్ పేరు మనోహర్కి మనోహర్ మాట్లాడండి. వర్మ గారు, మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ లో దిగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి లాగా సిబిఐ కేసులకో ఈడీ కేసులకో లేకపోతే ఆస్తుల పంపకాల కోసమో పవన్ కళ్యాణ్ ఫ్లైట్ లో తిరగట్లేదు. తనకు 4 శాఖలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి లాగా పని పాట లేకన్నా ప్రతిపక్షం పాత్ర పహించంగా పని పాట లేకన్నా తిరగట్లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఈ రోజు 4 శాఖలు. 4 శాఖల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఏవైతే అవకతవకలు అయ్యాయో వాటిని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ తనకిచ్చిన 4 శాఖల్ని ప్రపంచంలో కాదు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ తీసుకున్నా మొదటి స్థానంలో ముందుకు తీసుకెళ్తూ ప్రజా సమస్యల మీద ప్రజల గొంతు యొక్క ఏ విధంగా ఘోషిస్తూ ఉండదో దానికి అనుగుణంగా ముందుకు వెళ్తూ పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు. అంతేగాని మీలాగా పని పాట లేకున్నా ఈడీ కేసులకు సిబిఐ కేసులకు పక్క రాష్ట్రాలకు పోయి జగన్మోహన్ రెడ్డి లాగా పవన్ కళ్యాణ్ తిరగట్లేదు. ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది. రెండో పాయింట్, మేము ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో చాలా ప్రశ్న